నిత్యరాజ్యం చేరటం అనేది యవనస్తుడికి ఇష్టమే, కానీ యేసయ్య చెప్పినటువంటి వాటి విషయంలో మాత్రం సరి చేసుకోవటానికి ఇష్టం లేదండి. పరలోక రాజ్యం చేరాలనేది చాలామందికి ఈ రోజుల్లో ఇష్టమే, కానీ పరలోక రాజ్యమునకు ఎవరైతే శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ దేవుణ్ణి తెలుసుకోవటం, ఆరాధించటం, దేవుడు చెప్పినటువంటి వాటిని సరి చేసుకోవటం అనేది కొంతమందికి ఇష్టపడదు. నిజమైన దేవుని ప్రేమను అనుభవించాలంటే, నిజమైన దేవుని ప్రేమ దేవునిలో ఉందంటే తప్పును సరి చేయటంలో ఉంది. నా ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శుభనామమున ప్రత్యేకంగా మీ అందరికి కూడా ప్రత్యేకమైన నా వందనాలు. ప్రియులారా, మొదటిగా ప్రభు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞుడను. ఎక్కడ చూసినా సరే మీటింగ్స్ చాలా రకాలైనటువంటి రీతులుగా దేవుని యొక్క స్వార్థమానాలు, ఎన్నో రీతులుగా దేవుని యొక్క వాక్యాన్ని నిజంగా ఎన్నో కోణాల్లో మనం వినటం అనేది జరుగుతూ ఉంటుంది. పాటలు, పిల్లలు చక్కటి పాటలు పాడారు, చాలా సంతోషం. యూత్ అలా ఉండటం అనేది దేవుని చిత్తం. యవన వయస్సును దేవుని కొరకు వాడుకోవటం కంటే ఇంకా విలువైంది ఏమీ లేదు. నాకు చాలా సంతోషం. నన్ను 24, 22, 23 సంవత్సరాల వయసుకే దేవుడు తన పరిచర్యలోనికి పిలిచారు. నేను అందును బట్టి నేను చాలా సంతోషించి, యవనస్తులు ఎవరైనా తగిలితే నేను కూడా చెప్తూ ఉంటాను, మీ యవ్వన వయసులోనే మీరు క్రీస్తునకు సమర్పించుకోండి. వయసు అయిపోయిన తర్వాత, ఆరోగ్యం అంతా నశంగా మారిపోయిన తర్వాత మనం క్రీస్తు కొరకు బలమైన దేవుని పనులు చేయలేం. వయసు ఉన్నప్పుడే, మరి చిన్న వయసులోనే చక్కటి యవన వయసులో దేవుని సేవ చేసేటువంటి అవకాశాన్ని ముఖ్యంగా యవనస్తులైన వారు సద్వినియోగం చేసుకోండి. వాక్యాన్ని కొద్ది సమయం విందాం. యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయంలో ప్రారంభ వచనాలు కొన్నిటిని చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఎట్లనుమో, నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గం వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదం వినియు వాడు జాగ్రత్త పడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకును. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా బోధనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గురించి విచారణ చేయుదును. చిన్న ప్రార్థన చేసుకుని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రతి ఒక్కరూ కూడా మన కళ్ళు మూసుకుని, ప్రభువా, ఈ పూట నీ వాక్యం ద్వారా సూటిగా తేటగా నాతో మాట్లాడమని ప్రతి ఒక్కరూ విజ్ఞాపన చేద్దాం. ఆశగొన్న ప్రాణమును తప్పక మన దేవుడు తృప్తిపరిచేవారై ఉన్నారు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమామయుడు అయినటువంటి గొప్ప దేవ, ఆరాధనా యోగ్యుడా, మా స్తుతులపై ఆశీనుడా, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలయ్యా. అయోగ్యులమైనటువంటి మమ్మను ప్రేమించి నిన్ను ఆరాధించేటువంటి అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు కొరకై నీకు మొదట వందనాలయ్యా. ఎల్లప్పుడూ కూడా నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తూ నీకు మహిమకరమైనటువంటి జీవితాలు జీవించే భాగ్యాన్ని కూడా మాకు దయచేయండి. ప్రభువా, ఈ చదువుబడిన వాక్య భాగములో
నాయన ఏ ఉద్దేశంతోనైతే పరిశుద్ధాత్మదేవ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు రచించి ఉంచావో మీరు మాకు కొంచెం తెలియచేయండి నాయన. అల్పుడైన నన్ను కూడా మీ బోరగా వాడుకోండి. అల్పుడైన నన్ను మీ ఖడ్గముగా, మీ సాధనంగా వాడుకోండి. ఏ మంచి లేనివాడను నాయన. ఒక దినాన అన్యునిగా లోకంలో నశించిపోతున్నటువంటి నన్ను నీ ప్రేమతో ఆకర్షించి నీ ప్రియ బిడ్డగా చేసుకుని రక్షించి అంత మాత్రమే కాక నాయన నీ బిడ్డగా ఒక సేవకునిగా చేసినందుకు కొరకై మొదట నేను స్తుతిస్తున్నాను. కొద్ది సమయం నీ వాక్యముని ధ్యానం చేస్తుండగా మీరు నాయన మీ యొక్క మాటలు మాకు దయచేయండి. వినవర్లేని మేమందరం కూడా వినే మనసును గ్రహించే హృదయములు మాకందరికీ దయచేయండి. ఈ ప్రదేశం అంతా మీ ఆత్మచేత నింపండి. ఏ దుష్టునికి చీకటికి తావు లేకుండా మీ సిలువ చాటును మమ్మల్ని దాచి ఈ ప్రశాంతమైన వేళ నీ ప్రశాంతమైన సంగతులు తెలుసుకుని సంతోషముతో ఆనందముతో తిరిగి వెళ్ళగలుగుటకు సహాయం చేయమని క్రీస్తు నామం పేట వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులరా, మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు. చూడండి, చదువుబడిన వాక్య భాగాన్ని కొంచెం జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ఏమని రాస్తుందంటే, నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గము రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పాటు చేసుకుని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గం వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకా వినియు జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదం వినియు వాడు జాగ్రత్త పడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. ప్రియులరా, ఇశ్రాయేలీలైనటువంటి వారితో ప్రభు చాలా సూటిగా తన యొక్క మనసులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని చక్కనైనటువంటి రీతిలో చక్కగా మరి దాన్ని వివరించడం జరిగింది. బాకానాదము, కావలివాడు, బాకా ఊదటం, బాకా ఊదినప్పుడు స్వరం విన్నవాడు, బాకానాదాన్ని విని కూడా సిద్ధపడనివాడు. పూర్వపు దినాల్లో ప్రియులరా, ప్రతి పట్టణానికి కూడా చుట్టూ పెద్ద పెద్ద ప్రాకారాలు ఉండేవి. ఇప్పుడు మనం కట్టుకున్నటువంటి ప్రహరీలాగా కాకుండా ప్రాకారాలు, దాని మీద ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు చాలా ఫ్రీగా తప్పుకోవచ్చు. వారి పట్టణాల చుట్టూ ప్రాకారాలు కట్టుకునేవారు. ఆ ప్రాకారం మీద ఇద్దరు ముగ్గురు మనుషులు చాలా తేలిగ్గా తప్పుకోవచ్చు. ఆ ప్రాకారాలు ఎందుకు అలా అంత ఎలుపుగా కట్టారంటే, ఎప్పుడు కూడా నిత్యం కావలివారు ప్రతి రాత్రి పగలు కూడా ఆ ప్రాకారాల మీద తిరుగుతూ సంచారం చేస్తారు. వారి చేతుల్లో బాకాలు ఉంటాయి. ఎందుకు వారిని అలా ఆ యొక్క ప్రాకారం మీద నిలిపి ఉంచారు అంటే, ఖడ్గము వచ్చుట చూచి, అనగా శత్రు సైన్యము కానీ, శత్రు శబ్దం కానీ, శత్రువుల రథ ధ్వనులు కానీ, శత్రువు యొక్క వాసన వారికి ఎక్కడ తగిలినా సరే, ఏ దిక్కునున్నవాడైనా సరే అలా సర్కిల్గా తిరుగుతున్నప్పుడు శత్రువును చూసిన వెంటనే తన చేతిలో ఉన్న బాకాను సంధించి గట్టిగా ఊదాలి. గట్టిగా బాకా నాదం వినబడిందంటే అది యుద్ధ భేరీకి గుర్తు. శత్రువు మన మీద పడిపోతున్నాడు, శత్రువు వచ్చాడు, శత్రువు వస్తున్నాడు, బీకేర్, జాగ్రత్తగా ఉండండి, ఎలక్ట్ అవ్వండి, మీ మొలలను ఖడ్గాలు ధరించండి, తిరిగి యుద్ధానికి సిద్ధపడండి, లేకపోతే మీ ప్రాణాలు కోల్పోతారు. ఆ స్వరంలోనే అన్నీ ఉంది. ఆ బాకానాదం ఊదటానికి నియమించబడినటువంటి కావలివాడు ఎవడైనా ఒకవేళ నిద్రించి కానీ, ఆదమరిచి కానీ, చూసి చూడనట్టు కానీ బాకా ఊదకపోతే, చక్కగా చెప్పారు ప్రభు, అలా చెప్పకుండా గనక ఇతను అలా ఊదకుండా ఉన్నట్లయితే మాటున పడినటువంటి శత్రువులు, చాటుమాటున్న వారు వచ్చి ఒక్కసారిగా పట్టడం మీద పడితే ఎవడి ప్రాణం పోయినా అని ప్రాణమునకు కావలివాడే ఉత్తరవాది. బాకానాదం ఊదిన తర్వాత కూడా ఎవడైనా సిద్ధపడి మొలన కత్తి ధరించి యుద్ధమునకు సిద్ధం కాకపోతే, అలా కాకుండా గనక తన ప్రాణాన్ని కోల్పోతే తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, దానికి ఎవ్వరికీ సంబంధం లేదు అని చక్కటి పాఠాన్ని యెహోవా దేవుడు తన భక్తుడైనటువంటి యెహెజ్కేలు గారి ద్వారా యెహోవా తన వాక్కును బయలుపరిచాడు.
ప్రియులరా, ఈ సంగతిలో చాలా లోతైనటువంటి సంగతులు ఉన్నాయి. చిన్న వాక్యంలో ఖడ్గము వచ్చుట చూచి, అనగా అపాయము, శత్రువు, కీడు, అలా ఆలోచన చేస్తే ఎన్నైనా అనుకోవచ్చు. అవి ఏదైనా సరే సంభవించబోతుంది అని తెలిసినటువంటి వెంటనే నియమింపబడిన కావలివాడు ఎవడైనా సరే తన బాకాను ఓదాలి. ప్రియులరా, ఈ మాటలు చదువుతున్నప్పుడు మీకు ఎంతవరకు అర్థమవుతున్నాయో నాకు తెలియదు, కానీ ఒక్క మాట మాత్రం సూటిగా మనకి ఈ వాక్యం చదువుతూనే తెలిసిపోతా ఉంది. ప్రపంచ చరిత్ర లేదా దేశ చరిత్ర, ప్రస్తుత మానవ చరిత్ర ఎలా ఉందంటే రకరకాలుగా చాలా రకాలైన విషయాలతో నింపబడి మలినమై పాడై చెడిపోయి రకరకాలైనటువంటి క్రూరతత్వాలతో, క్రూరమైన మనస్తత్వాలతో నింపబడి చెరపబడి ఇంకనూ చెరపబడుతూ ఉంటున్నటువంటి భయంకరమైన రోజులండి ఇవి. ఈ భయంకరమైనటువంటి దినాలలో దేవుడు కూడా, ఆలకించండి, తన ప్రజలైనటువంటి మనల్ని రక్షించుకోవటానికి ఖడ్గం వస్తుంది, అనగా రాకడ వస్తుంది, త్వరగా రాకడ రాబోతుంది, త్వరగా నువ్వు రాకడను ఎదుర్కొనబోతున్నావు అనే సంగతులు వివరించడానికి ఆయన కూడా కావలి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వారే దైవజనులు లేదా కాపరులు. వారిని దేవుడు ఎందుకు నియమించాడంటే వారికి అప్పగించబడినటువంటి పట్టణం లేదా గ్రామం లేదా సంఘంలో వారు ఏం ప్రకటన చేయాలంటే రాబోతున్నటువంటి ఉగ్రతను గురించి తప్పనిసరిగా బాకా ఓదాలి. జరగబోయే వాటిని, రాబోతున్న వాటిని, జరిగి మనల్ని నష్టపెట్టిన వాటిని గురించి మీరు బాగా ఓదాలి. నిజమేనండి, ఈ లోకంలో నిజంగా ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉంటే ఎక్కడ చూసినా దేవుని సువార్త, ప్రేమ సువార్త, గద్దింపు వార్త, నిజమైనటువంటి సువార్త, జరగబోయేటువంటి గురించి కూడా ప్రవచించేటువంటి సువార్త చాలా విస్తారంగా వినబడుతున్నటువంటి దినాలండి ఇవి. నాకు తెలియదండి, నేను వాక్యాన్ని వినలేదండి, నాకు తెలియదండి, లేకపోతే ఎప్పుడో సిద్ధపడేవాడినండి అని ఒక వ్యక్తి తనను తాను తప్పించుకోవటానికి ఎక్కడ ఆధారం లేనంత రీతిగా తన దాసులను దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయా గ్రామాలకి, ప్రాంతాలకి, బజార్లకి, పట్టణాలకి, అడవుల్లోనికి, రకరకాలైన జాతుల వారి మధ్యలోనికి, రకరకాలైనటువంటి తత్వాలు కలిగినటువంటి మనుషుల యొద్దకు కూడా ఆయన పంపిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో నేను ఒక పత్రిక చదివినప్పుడు ఆ పత్రికలో ఒక దైవజనుడు చాలా సంతోషంగా మాట్లాడుతూ అంటాడు, చైనా దేశానికి కూడా సువార్త వెళ్ళింది, ప్రైజ్ ద లార్డ్ అన్నాడని, దేవునికి స్తోత్రం అన్నాడంతే. ఎందుకో తెలుసా, అది కమ్యూనిస్ట్ దేశం. దేవుడు లేడు, దేవుడు లేడు లేదా దేవుని నమ్మనటువంటి జనాంగం అది. ఆ జనాంగ మధ్యలోనికి కూడా దేవుని సువార్త వెళ్ళిపోయింది. ఇలా చూడండి, ఎక్కడ దేవుని యొక్క మాటలు లేదా దేవుని యొక్క హెచ్చరికలు, ఎక్కడైతే సువార్తనాదం, బాకానాదం, సువార్తనాదం, ఈ స్వార్థనాదం ఎక్కడైతే వినబట్టలేదో దేవుడు స్వార్థకులను ఏర్పాటు చేసుకుని మాకు కూడా ఒక బోరిచ్చి, అంటే ఈ మైక్ ఇచ్చి, లేదా మైక్ లేకపోయినా మా స్వరం ఇచ్చి మీరు వెళ్ళండి, మీరు దేశాలకు, ప్రాంతాలకు, గ్రామాలకు, పల్లెటూళ్ళకు కూడా వెళ్ళండి, వెళ్ళి నా సంగతులన్నిటిని కూడా వారికి వివరణ చేయండి అని చెప్పిన దేవుని యొక్క మాట మేరకు ఈ రోజున ఎంతమంది సేవకులు వారి బాకానాదాన్ని విరివిగా, విస్తారంగా దేవుని యొక్క వాక్యాన్ని ఎంత సువిశాలమైనటువంటి స్వరాలతో, ఇంకా చెప్పాలంటే సూటిగా దేవుని మాటలను చక్కగా చక్కటి స్వార్థ వినిపించటం అనేది జరుగుతూ ఉంది. అయితే ప్రియులరా, ఈ బాకానాదం వినబడినప్పుడు జాగ్రత్త పడినందున దేవుని వాక్యం చెప్తుంది, రేపు రెండవ రాకడను మనం ఎదుర్కోవాలి. రెండవ రాకడను ఎదుర్కొనే లోపు ఈ బాకానాదానికి నువ్వు లోబడాలి. అందుకే యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయము 17-18 వచనాలు, మీకు పిల్లన గురువిని ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకోనలేదు. మేము పిల్లన గురువుని ఊదించాం, మా బిడ్డలైనటువంటి కాపరులైనటువంటి వారితో, దైవజనులైనటువంటి వారితో చాలా ఖర్చు పెట్టి, చెప్పాలంటే ఒక మీటింగ్ పెట్టాలంటే ఎన్ని వేలు అవుతాయండి, వేల రూపాయలు ఖర్చు పెట్టించి అనేకమైన సమయాన్ని కూడా వేపరిచి మీకు నా బాకానాదాన్ని వినిపించాను, పిల్లన గురువుని ఊదాం. మీకేమైనా అర్థమవుతుందేమో, నా మాటలు మీకేమైనా అర్థమై మీరు నాట్యమాడతారేమో అని మేము పిల్లన గురువుని ఊదితే మీరు నాట్యమాడలేదు, ప్రలాపించాం, కన్నీటితో సువార్త చెప్పించారు.
కన్నీటితో దేవుని మాటలు నా సేవకులు చాలాసార్లు మీకు బోధించారు. కన్నీటితో వారి హృదయాలు మీ దగ్గర పంచుకున్నారు. వారితో నేను మాట్లాడిన మాటలు సూటిగా మీతో మాట్లాడారు. వారు సూటిగా నేను చెప్పిన ప్రతి ప్రవచనాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చి వివరించారు. కానీ మీరు రొమ్ము కొట్టుకోలేదు. ప్రలాపించితివి కానీ రొమ్ము కొట్టుకోలేదు. మీకు ఎలా ఉందో తెలుసా? మాటలు తమ చెలికాండ్రకై చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉంది. అమ్మా, ఇలాగే వినబడతాయి కదా, ఇలాగే జరుగుతుంటాయి మీటింగ్స్, ఇలాగే చెప్తూ ఉంటారు దైవజనులు, ఇలాగే చెప్తుంటారు. ఒక అతను మొన్న నేను వినలేదు అనుకుంటున్నాడు, 2-3 మనుషులు అవతల ఉండి ఒక ఆయన అంటున్నాడు, ఏరా రాకడన్నారు కదరా, రాకడని నా చిన్న టైం నుంచి రాకడా అని బోధ చేస్తున్నారు. ఎప్పుడు వచ్చిందిరా? ఇది వచ్చేది లేదు. ఇప్పుడు నాట్యం ఆడితే అంటే పాములన్నీ నాట్యం ఆడతాయంటే అనుకుని ఆ బోర తీసుకుపోయి ఏం చేసాడు తెలుసా? ఆ నీళ్ళల్లో తిరిగే నీళ్ళ పాము దగ్గర ఊతున్నాడంట. బుయ్ అని ఊదితే అది ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఇదేంటి బైబిల్లో చదివాను, మరి పిల్లను గ్రోవ్ విత్తే చెప్పండి. చాలామంది మా పెద్దలు కూడా చెప్పారు నాట్యం ఆడద్దని. ఇదేంటి అంటే ఆ పక్కనోడికి అడుగుతున్నావు అన్నాడు. పెద్ద ఆయన వెళ్తాడు, బాబు పెద్ద ఆయన ఇట్రా, అరగంట నుంచి బొగ్గలు నొప్పులు వచ్చేదాకా ఊదేనయ్యా, ఊదన స్వరం అంటూ లేదు, ప్రతి స్వరాన్ని కూడా బాగా ఏపుగా ఊదాను. ఇదేం పామయ్యా బాబు, ఒక్క మాట కూడా నా వైపు చూడలేదు, ఒక్కసారి కూడా నా వైపు చూడలేదు, సరసరమని నీళ్ళలోకి వెళ్ళిపోతుందంటే ఆయన అన్నాడు, ఏ పాము దగ్గర ఊదేవయ్యా? పాము కాని పాము, అది ఊదగానే నాట్యమాడేటువంటి చక్కని పాము, నిక్కమైన పాము, జాతి కలిగిన పాము కాదది. నువ్వు అనుకున్నట్టుగా నాట్యమాడాల్సిన పాము వేరు, అది చాలా శ్రేష్టమైనది, అది ఒక జాతికి చెందింది. నువ్వు ఏ పాము దగ్గర పెడితే ఆ పాము దగ్గర ఊదేవు అని చెప్పాడు. ఓ అలాగా, నాకు తెలియక ఈ పాము దగ్గర ఊదేనా? ప్రభువు చాలాసార్లు తన ప్రసంగాల్లో చాలాసార్లు ఆయన అనుకుంది ఏంటంటే, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరనే మాట చాలాసార్లు వాడారు ఆయన. ఎందుకో తెలుసా? వింటం నేర్చుకున్నారు, బాగా వింటం నేర్చుకున్నారు. ఎవ్వరు చెప్పినానండి ఈ రోజున దేవుని ప్రసంగాలు విశ్వాసులు బాగా నేర్చుకుని ఏమంటారంటే, ఇది ఇలా కదరా, అది అలా కదరా, బాగా చెప్పారా, తక్కువ చెప్పారా, ఎక్కువ చెప్పారా, బాగా చెప్పారా, అలా చెప్పారా, అన్నీ బాగానే చెప్పారు. నీ జీవితాన్ని ఒకసారి ఎప్పుడైనా గమనించుకున్నావా? బాకానాదమునికి వినబడుతున్నప్పుడు ప్రభు అంటున్నారు, మీకు ఎలా ఉందో తెలుసా? పిలుపులాటలాడుకొని పిల్ల కాయలను పోలి ఉంది. ఈ రోజున సువార్తని చెవిని పడుతుంది కానీ సువార్తను నువ్వు చెవిని పెట్టట్లేదు. ఈ సువార్త చక్కగా ఫ్రీగా నీకు అందుతుంది కానీ నువ్వు దానిని ఏమాత్రం లెక్క చేయట్లేదు. ప్రశాంతమైన సమయాలలో చక్కగా వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతోమంది దైవజనులైన వారు ఇలా ప్రేమపూర్వకంగా వారి సువార్తను వినిపిస్తున్నప్పటికి కూడా, దేవుని సువార్తను వినిపిస్తున్నప్పుడు కూడా నువ్వు పట్టించుకోవట్లేదు. ప్రభు అంటున్నారు, ఒకవేళ నువ్వు 2వ రాకడలో నీ ప్రాణాన్ని కోల్పోయి నరకానికి వెళ్ళిపోతే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి, నీ యాతనకు నీవే ఉత్తరవాదివి. ఆ నరక యాతన భరించలేక ఎవరి మీదనైనా నువ్వు తోసివేయటానికి, ఎవరి మీదకైనా ఈ యొక్క అబంధాన్ని లేదా ఈ నిందను ఎవరి మీదైనా వేయటానికి ఆధారాలు లేవో ముందు చెప్తున్నాడు దేవుడు. నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. తర్వాత తిరగేసి మాట్లాడుతూ అంటారు మళ్ళీ ప్రభు, ఖడ్గవచ్చుట చూచి ఏ కావలివాడైనను మౌనంగా ఉండి గనక బోరానాదం, ఆ బోర ధ్వని బాకానాదం గనక ఓదకపోతే, ఆ ఓదనందున వీరు సిద్ధపడకపోతే, శత్రువులు వచ్చి కనుక వారి ప్రాణాలు తీస్తే, వారి ప్రాణాల విషయమై ఆ కావలి వాడిని లెక్క అడుగుతానన్నాడండి. దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుని సువార్త తెలియని వారు ఎవరున్నారండి ఇక్కడ? దేవుని మాటలు చాలా వివరంగా అందించేటువంటి దైవజనులు మీరు కలిగి ఉన్నారు. అందుకు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. మంచి దేవుని దైవజనుడిని నాకు ఇచ్చాడన్న వాళ్ళు గట్టిగా కొట్టాలి. మంచి దైవజనుడిని నాకు సేవకుడిగా ఇచ్చాడని సంతోషంతో ఉన్నవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాల. అది చాలా సంతోషం. మంచి దైవజనులు దొరకటం కూడా అదృష్టమండి. ప్రియులరా, అలా ఒక చక్కటి సమయంలో చక్కనైనటువంటి దేవుని యొక్క సువార్తనాదాన్ని నీకు వినిపిస్తున్నప్పుడు నువ్వు ఎలా స్పందిస్తున్నావు? చూడండి, దేవుని వాక్యంలో మరొక చోట, అనగా 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయము 16వ వచనంలో కూడా దేవుడు చాలా అక్కడ ఒక చక్కటి మాట తెలియజేస్తా ఉన్నారు. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కానంత యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చాను. 3 పనులు కూడా వారు చేశారు. దూతలను
ఎగతాళి చేశారు. వాక్యాన్ని ఏం చేశారండి? తృణీకరించారు. ఆయన ప్రవక్తలైన వారిని హింసించారు. వీరు ఎలా రెస్పాండ్ అయ్యారు చూడండి. దూతలు వచ్చి వారికి దేవుడు చెప్పినటువంటి మాటలు చెప్తే ఏం చేశారండి? దూతలను ఏం చేశారట? ఎగతాళి చేశారు. సొదొమ గొమొర్రా పట్టణంలోనికి వచ్చిన దేవదూతలను సొదొమ గొమొర్రా పట్టణస్తులు ఏం చేశారు? ఎగతాళి చేశారు, హేళన చేశారు. రెండవది, ఆయన వాక్యమును తృణీకరించుచున్నారు. ఆయన వాక్యము ఎంతగా సూటిగా మాట్లాడుతున్నా సరే మనుషులు ఈ రోజున లేదా ఆ దినాల్లో కూడా ప్రభు అన్నదే తృణీకరించారు. మేము వినమాట్లేదులే కానీ వింటాం, కానీ కాముగా ఉంటాం. మేము తినము అనం కానీ పెడితే తింటాం. ఎందుకంటే దేవుని మాటలు చాలా విలువైనవి. వాటికి ఎంత వెల అని కట్టగలిగిన శక్తి సామర్థ్యాలు ఈ లోకంలో ఎవ్వరికీ లేవు. ఆ విలువైన వాక్యమే విలువలేని మన బ్రతుకులను మార్చి ఈ రోజున ఇంత విలువైనటువంటి వారిగా చేసింది. అవునా కదా? ఆ విలువైన వాక్యమే విలువలేని మనల్ని మార్చి ఇంత విలువైన వారిగా చేసింది. అందుకే భక్తులు తమ హృదయంతరంగాలలో దాగి ఉన్నటువంటి మాటల ద్వారా కొన్ని పాఠాలు రాశారు. ఒక ఆయన అంటాడు, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించావయ్యా. పిల్లరా, ఇలా దేవుని వాక్యమును తృణీకరించారు. ఆయన ప్రవక్తలని యొద్దకు రాగా వారిని హింసించారు. ఆయన ప్రవక్తలు ప్రేమపూర్వకాన్ని దగ్గరికి వచ్చి సరి చేసుకోమని, సరిపుచ్చుకోకూడదు, సరి చేసుకోమని చెప్పి, మార్పు చెందమని చెప్పి, మారు మనసు పొందమని చెప్తే నా సేవకులైన వారిని మీరు ఏం చేశారంటే హింసించారు. అప్పుడు చెప్తున్నాడు యెహోవా దేవుడు, ఇలాంటి ఉగ్రత వారి మీదకి రాబోతుందని చెప్పి. బాకానాదం వినబడుతున్నప్పుడు, ప్రియులరా, దైవజనులు బాకానాదాన్ని సంధిస్తున్నప్పుడు, దేవుని యొక్క సువార్తనాదాన్ని పరుషులకు వినిపిస్తున్నప్పుడు మార్పు చెంది చాలా వరకు కూడా మన జీవితాలు మార్చుకోవాలి. ప్రారంభ ఉపమానం లేదా ప్రారంభపు వాక్యాన్ని లేఖల నెరవేర్పు నోవహు దినాలు. ఆదికాండ గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నోవహు వాడ నేటికి కూడా అందరికీ మాదిరికరం. చూడండి ఏమనుందంటే నోవహును గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయం 37, 38 వచనాల్లో, జలప్రళయమునకు ముందటి దినం వరకు కూడా వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకుని వచ్చిచుండిరి. జలప్రళయము వచ్చు ముందటి దినం వరకు కూడా వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూనే ఉన్నారు. కానీ నోవహు తాతగారు ఈ 120 సంవత్సరాలు, ఇంచుమించు 120 సంవత్సరాలు వారికి సువార్త చెప్తూనే ఉన్నారు. నేను ఒకసారి ఇలా మాట చెప్పినప్పుడు, ఎప్పుడు చెప్పారండి సువార్త? ఎక్కడ రాసిందండి బైబిల్లో? ఎక్కడ సువార్త చేయలేదు కదా నోవహు తాతగారు అని అన్నాడు ఒక ఆయన. ఎలా చెప్పారో చెప్తా నేను. 120 సంవత్సరాలు నోవహు తాత ఖాళీగా ఉన్నాడా? పని చేశాడా? ఖాళీగా లేడు, పని చేశాడు. ఏ పని చేశాడు? వాడను కట్టే పని మీదే ఉన్నాడు. వాడను కడుతుండగా చూసిన ప్రతి ఒక్కరు వచ్చి అడుగుతున్నారు, తాత ఏంటిది ఊళ్ళో కడుతున్నావేంటి? ఏమిటిది? వాడ ఊళ్ళో కట్టుకుంటారా ఎవరైనా? సముద్రపు ధరిని కడతారు కానీ ఊళ్ళో కడుతున్నావేంటి నీవు? నా దేవుడు కట్టమన్నాడయ్యా. అయ్యా, కొన్ని దినాల్లో జలప్రళయం రాబోతుంది. 40 రాత్రులు పగలు ప్రచండమైన వర్షం దేవుడు కురిపించబోతున్నాడు. ఆకాశపు తుమ్ములు విప్పబోతున్నాడు. భయంకరమైన దినాలు మనం ఎదుర్కోతున్నావు అని చెప్తున్నారు ప్రభు. నాకు చెప్పారు వాడని సిద్ధం చేయమని. అయ్యా, మీరు కూడా సిద్ధపడండి అయ్యా. మీరు కూడా సువార్తను నమ్మండి. మీరు కూడా యెహోవా దేవుని ఆరాధన చేయండి. అయ్యా, మీరు సిద్ధపడితే ఈ ఓడలోకి రావచ్చు. ప్రభు ఆహ్వానం మేరకు ఈ ఓడలోకి ప్రవేశించవచ్చు. అయ్యా, మనందరికీ సేఫ్ సైడ్గా క్షేమంగా ఈ ఓడ ఉంటుంది. ఎలాంటి జలప్రళయం వచ్చినా సరే మనం ఈ ఓడలో ఉన్నట్లయితే జలప్రళయ భారీ నుంచి విడిపించుకుంటామయ్యా. ఇదయ్యా నేనని ఆ మాటనే 120 సంవత్సరాలు అప్పచెప్పాడు తాత. తగిలిన వారందరికీ, అడిగిన వారందరికీ, వచ్చి అడిగిన వారందరికీ, పని చూసి అడిగిన వారందరికీ తాత తగిలిన ప్రతి ఒక్కరికి చెప్పిన సువార్త ఏంటంటే, జలప్రళయం రాబోతుంది, సిద్ధంగా ఉండండి. మీరు సిద్ధంగా ఉంటే ఈ ఓడలో ఉంటారని చెప్పి ఎన్ని సంవత్సరాలండి? 120 సంవత్సరాలు తన బాకాన్ని ఊదిన ఒక్క వ్యక్తి కూడా, తన కుటుంబం మినహాయించి, తన 3 కుమారులు 3 కోడళ్ళు, తాను తన భార్య తప్ప ఇంకెవ్వరు కూడా ఆ మాట ఖాతరు చేయలేదు. ఎవ్వరు కూడా ఆ మాటను అంగీకరించలేదు. ఆ జలప్రళయం అనేది రానే వచ్చింది. దానిలో ఈ 8 మంది తప్ప, నోవహు కుటుంబమైన 8 మంది తప్ప మిగతా వారందరూ కూడా ఏమైపోయారో చూశాం కదా. భక్తుడు పాటలో, రేయింబవళ్ళలోనే పాటలో ఒక్క వచనం పాడుకున్నాం. ఏమంటాడో చూడండి. ఏమన్నాడు చూడండి. నోవహు వాడా నేటికి జాడా, నోవహు వాడా
నేటికి జాడ నమ్మిన వారే మైరి నమ్మని వారే మైరి నమ్మిన వారే మైరి నమ్మని వారే మైరి ఆనాటి సాక్ష్యము అక్కడే కన్నది కనబడుచున్నది. నోబహువాడా ఆనాటికే జాడ కాదు, ఈరోజు కూడా అది జాడ, దారి. యేసు ప్రభువు వారే దాన్ని మత్తయి సువార్తలో మరలా 24వ అధ్యాయంలో చూసారా, జలప్రళయమునకు మొదటి దినం వరకు తినుచూ త్రాగుచూ వచ్చారు. సువార్త వింటూ కూడా వారి జీవితాలలో త్రాగటం మానలేదు. త్రాగటం మానండని దేవుని సువార్త ఈ రోజుల్లో ఎంత చెప్పినా త్రాగుడు మానకుండా మందిరాలకు కూడా వచ్చే భయంకరమైన భయం లేని మనుషులు అందరూ అంటారు. ఈ రోజుకి కూడా త్రాగవద్దు అని స్వార్థికులు స్వార్థ సునాదాన్ని సంధిస్తూ ఆదివారాలు, బుధవారాలు, శనివారాలు ఇలా బహిరంగ సభల్లో ఎంత ధీటుగా చెప్పినా సరే త్రాగుచూ కూడా దేవుని మందిరానికి లేదా దేవుని ఆరాధనకు వస్తున్నావు. నీ అంత్యదినమందు నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది. ఎవరు కూడా నీ పక్షముగా వ్యాజ్యమాడటానికి మాట్లాడటానికి కూడా అధికారం లేదు. ఎందుకంటే నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది. విన్నావు, త్రాగకూడదు అని విన్నాం. రెండవది తినుము, తింటాం. కొంతమందికి తిండే ప్రాముఖ్యం. తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనచ్చు సుఖించుచు మరి ఇష్టానుసారంగా జీవిస్తూ 120 సంవత్సరాలు సువార్త విన్నారు కానీ ఆ బాకానాదం విన్నారు కానీ మీరు చెవులేమైపోయినాయండి. చెవిటి పాములు అని ఉంది బైబిల్లో. ఏ పాములు? పాము ఉందండి, పాముకి చెవి లేదనుకోండి, చెవులు లేవనుకోండి, ఏ పాము అయినా ఏనండి చిన్న పిల్లోడు కూడా దొరికిస్తుంది. ఏ శబ్దం వినబడదు, మనిషి కాలి శబ్దం వినబడదు, మనిషి కర్ర తీసినా వినబడదు, మనిషి అలా చప్పుడు కాలి చప్పుడు కూడా వినబడదు, ఏ శబ్దం వినబడదు. అది త్వరగా చనిపోద్ది. చెవిటి పాము త్వరగా చనిపోద్ది. ఎందుకంటే ఎవడో ఒకటి చేతులు పడుతుంది, దానికి వినబడదు కాబట్టి ఎటు పడితే వెళ్తుంది. దేవుని సువార్త తెలియని వారి లోకంలో తేలిగ్గా సాతాను చేతుల్లో చిక్కిపోతారు. చిక్కిపోయి నలిగిపోయి దాని యొక్క అవాంఛనీయమైన కార్యములు చేయటానికి పూనుకుంటారు. దేవుని సువార్త వినటానికి నీ చెవులను చాలా జాగ్రత్తగా ఉంచుకోవలసినటువంటి పరిస్థితులు ప్రియులు. బాకానాదం వినబడింది. బాకానాదం వినటానికి కావలి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కావలి వారు చాలా మెలకువగా ఉండి ఏం చేస్తున్నారు తెలుసా మీకు? తిన్నా తినకపోయినా, నిద్రపోయినా నిద్రించినా నిద్రించకపోయినా వారి సుఖాన్ని అనుభవించకుండా సుఖాన్ని కూడా చంపుకొని కొన్నిసార్లు వారి సుఖ సౌఖ్య భోగ భాగ్యాలు కూడా ప్రక్కన పెట్టి ఎంతో సువార్తను నీకు అందిస్తూ ఉన్నారు. అట్టి సువార్తను వింటూ కూడా నీవు నిర్లక్ష్యంగా ఉండి నీ ఆత్మను గనక కళంకపరుచుకొని ఇంకా లోకములోనే ఉంచుకొని ఇంకా లోకములోనే అలాగే గనక నీవు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతే రేపటి రోజున జల ప్రళయములో ఎలా మనుషులు కొట్టుకుపోయారు, రాకడలో రేపు రెండవ రాకడలో నరకాగ్నికి ఆహుతైపోతాం. ధనవంతుడు కూడా ప్రియులరా చనిపోయిన తర్వాత పరలోకమునకు ఆ పైకి ఎత్తబడిన తర్వాత దేవుని దూతతో అంటున్నాడు, అయ్యా ఇదేమో న్యాయం అండి, ఇదిగో నా కాళ్ళ కింద ఉండి నేను తినగా మిగిలినటువంటి రొట్టె ముక్కలు కింద పడగా వాటిని తిన్నవాడికేమో అబ్రహాము రొమ్మ ఉదారంగు వస్త్రాలు నిత్యము ధరించి లోకములో పేరుగాంచి గొప్ప ధనికుడిని అనిపించుకుని అందరి చేత పెద్ద మనిషిని అనిపించుకున్న నాకు ఈ నరకమా? ఏమండి పరలోకంలో కూడా అన్యాయం ఉంటుందా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే దేవుని దూత పైనుంచి కిందకు వచ్చి ఒక దూత మాట్లాడుతుంది, అయ్యా నువ్వు ఎక్కువ మాట్లాడబాకు, ఒక్క సంగతి తెలియజేస్తున్నాను.